నిన్న పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఉద్దేశించి తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి కనీసం నైతిక బాధ్యత ఉందా అని చెప్పి ఆయన అడగటం జరిగింది. ఒక పక్క వరదలు వచ్చి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం చేతనైనంత వరకు ఎంతో ముందు చూపుతోనే వ్యవహరిస్తుందని, మొత్తం ఇక్కడ ఈ పిఠాపురం ఏరియాలోని ఏలూరు రిజర్వాయర్ కింద భారీ స్థాయిలో వరదలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా కలెక్టర్ అలాగే స్థానిక అధికారులు చర్యలు చేపట్టారని, ముందస్తు చర్యల కారణంగానే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, కేవలం పంట పొలాలు మునగటం వల్ల ఆస్తి నష్టం జరిగిందని, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పరిహారం అందిస్తుందని, ఎప్పుడైతే ఏలేరుకి వరద పెరుగుతుందో అప్పటి నుంచి దాదాపుగా 2 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో కలెక్టరు స్థానిక అధికారులు పర్యవేక్షిస్తూనే ఉన్నారని, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ముంపు ప్రాంతాలు అయ్యేటువంటి ప్రాంతాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేపించి చర్యలు చేపట్టారని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల వల్ల ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, గతంలో 2014లో 2014 నుంచి 19 మధ్యకాలంలో ఏలేరు రిజర్వాయర్ డెవలప్మెంట్ కోసం ఆధునీకరించడం కోసం 93 కోట్ల రూపాయలు అప్పటి టీడీపీ ప్రభుత్వం వెచ్చించిందని, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 తర్వాత ఎంత ఖర్చు పెట్టింది అనేది జగన్ లెక్క చెప్పగలడా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి శవాలు కనిపిస్తే మహా ఆనందంగా ఉంటుందని, ఈ ఏలేరు రిజర్వాయర్ ఘటనలో ఒక్క శవం కూడా కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారని, ఆ నిరాశలోనే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించడం జరిగింది.